నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ నేను శరణ్య ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 220 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే పోస్టుల పరంగా చూసుకుంటే గనక ఇందులో క్లినికల్, నాన్ క్లినికల్ అలాగే సూపర్ స్పెషాలిటీ ఈ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ను అయితే భర్తీ చేయనుంది. సో ఖాళీల పరంగా చూసుకుంటే క్లినికల్లో అయితే 130 ఖాళీలు ఉన్నాయి, నాన్ క్లినికల్లో 16 ఖాళీలు ఉన్నాయి, అలాగే సూపర్ స్పెషాలిటీలో అయితే 74 ఖాళీలు ఉన్నాయి. సో ఇందుకు అర్హత వచ్చేసి విద్యార్హతలో చూసుకుంటే మొదట MCI లేదా NMC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అభ్యర్థులు పీజీ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఈ పీజీ డిగ్రీ కూడా MD, MS లేదా DNM లేదా DM లేదా MCH లేదా DRNB వంటి కోర్సులో పీజీ డిగ్రీ అయితే పొంది ఉండాలి. అలాగే అభ్యర్థుల వయసు కూడా 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలి. ఈ వయసు కూడా జనవరి 1, 2026 తేదీ నాటికి వయసు అయితే క్యాల్కులేట్ చేస్తారు. సో ఇది అర్హతలకు సంబంధించిన వివరాలు. ఇక దరఖాస్తులను అయితే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తుల తేదీలు వచ్చేసి జనవరి 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యి 22వ తేదీన ముగుస్తుంది. సో ఈ తేదీలోనే అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. సో ఇది దరఖాస్తులకు సంబంధించిన వివరాలు. ఇక దరఖాస్తుల ఫీజు కూడా చూసుకుంటే గనక ఇక్కడ కేటగిరీల పరంగా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు కూడా కేటాయించారు. OC అభ్యర్థులకైతే 2000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక SC, ST, BC, EWS అభ్యర్థులకైతే 1500 చెల్లిస్తే సరిపోతుంది. ఇక PWBD అభ్యర్థులకు కూడా సేమ్ 1500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది అప్లికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. సో ఇందుకు సంబంధించిన ఎంపిక విధానం చూసుకుంటే వారి మెరిట్ ఆధారంగా ఉంటుంది. అంటే వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే వారి ఎలిజిబిలిటీస్కి పరంగా వారిని ఎంపిక చేసుకుంటారు. సో ఇది APMSRB రిలీజ్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.